బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. శ్రీమత్పరబ్రహ్మ గురుం స్మరామి, శ్రీమత్పరబ్రహ్మ గురుం భజామి, శ్రీమత్పరబ్రహ్మ గురుం వదామి, శ్రీమత్పరబ్రహ్మ గురుం నమామి. శ్రీ పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి గురువును స్మరిస్తున్నాను, భజిస్తున్నాను, కీర్తిస్తున్నాను, నమస్కరిస్తున్నాను. గురువు బ్రహ్మానంద స్వరూపుడు, శుద్ధ జ్ఞాన స్వరూపుడు. అందరి బుద్ధులకు అంటే ఆలోచనలకు సాక్షిగా ఉంటాడు. బుద్ధికి అందనివాడు, 3 గుణాలు లేనివాడు. ఆయన ఆనంద స్వరూపుడు కాబట్టి తనను ఆశ్రయించిన వారికి ఆనందాన్ని ప్రసాదిస్తాడు, ఆత్మజ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. భవరోగ వైద్యుడై సంసారమనే రోగాన్ని తొలగిస్తాడు. మానవుడికి కోరిక తీరటమే లక్ష్యం. ఒక కోరిక తీర్చుకోగానే వెంటనే మరో కోరిక పుట్టుకొస్తుంది. ఇలా కోరికల వల్ల తెగనే తెగదు. ఆ కోరికల వల ఉంది కదా, అది తెగనే తెగదు. అందుచేత అసలు కోరికలన్నిటినీ ఒక పట్టిగా వ్రాసి బాగా పరిశీలించి చూస్తే అవన్నీ కూడా 3 కోరికలలో ఇమిడిపోయి ఉంటాయి. అవి 1, నేను అన్ని కాలాలలోనూ అన్ని చోట్ల అందరికన్నా గొప్పగా ఉండాలి అనేది 1. 2వది, నాకు అన్నీ తెలిసి ఉండాలి. 3వది, నేను ఎప్పుడూ ఆనందంగా ఉండాలి. ఈ 3 కోరికలు తీరటం కోసం గత చరిత్రలోని వారు ప్రయత్నించారు. ప్రస్తుత చరిత్రలోని వారు ప్రయత్నిస్తూనే ఉన్నారు. అందుచేత వీటిని పునాది కోరికలు అంటారు. అవి ఎన్ని జన్మలెత్తినా కూడా తీరనే తీరవు. అవి తీరాలంటే ఏం చేయాలి? గురువును ఆశ్రయించాలి. అప్పుడే అవి తీరుతాయి. కొంతమంది నాకు గురువు అవసరం లేదండి, ఎందుకంటే నేను కష్టపడి చదివి విద్యావంతుడనయ్యాను, పండితుడయ్యాను, శాస్త్రవేత్తనయ్యాను, కవినయ్యాను, కళాకారుడినయ్యాను, వేదశాస్త్రాలు చదివాను అని అనుకుంటూ ఉంటారు. ఇవన్నీ లౌకిక విద్యలు. ఇవి పొట్టకూటికి మాత్రమే పనికొస్తాయి. మన కళ్ళను, మనస్సును చాలా దూరానికి ప్రసరింపచేసి బయట ఉన్న వస్తువులను గురించి మాత్రమే తెలుపుతాయి కళ్ళు. కానీ నీలో ఉన్న నిన్ను గురించి తెలుపలేవు. భగవంతుడి మీద శ్రద్ధ పెట్టకుండా వీటి మీద శ్రద్ధ పెడితే ఇవి నిన్ను నీకు మరింత దూరంగా తీసుకువెళ్ళి అశాంతికి గురి చేస్తాయి. మరి భగవంతుడి గురించి తెలిపే ఆధ్యాత్మ విద్య అలా కాదు. నీళ్లను నీ కళ్ళను నీ మనస్సును లోపలికి త్రిప్పి నిన్ను నీ వైపుకు త్రిప్పుతాయి. నిన్ను నువ్వు తెలుసుకునేలాగా చేస్తాయి. ఇది ఆధ్యాత్మ విద్య యొక్క ఉపయోగం. నేటి కాలంలో ఎంతోమంది ఎన్నో డిగ్రీలు, ఎన్నో పిహెచ్డీలు సంపాదిస్తున్నారు. సంతోషం. కానీ భగవంతుడి గూర్చి తెలిపే ఆధ్యాత్మ విద్యను పట్టుకోవటం లేదు. దానిపై విశ్వాసం కలిగి ఉండటం లేదు. అందుకే వారు లౌకిక రంగంలో ఎంతగా రాణించినా, పండితులైనా కష్టాలు మాత్రం తీరటం లేదు. వారికి అశాంతి తొలగటం లేదు. కష్టాలు తీరాలన్నా, అశాంతి తొలగాలన్నా పరవిద్యను అంటే ఆధ్యాత్మ విద్యను తెలుసుకోవాలి. దానిని గురువే తెలుపుతాడు. కనుక ప్రతి ఒక్కరూ గురువును ఆశ్రయించి తరించాలి.
పూర్వం భక్త ప్రహ్లాదుడు తండ్రి వద్దకు వచ్చి, తండ్రి, నేను అర్థశాస్త్రం చదివాను, న్యాయశాస్త్రం చదివాను, అన్ని శాస్త్రాలు చదివాను అని చెప్పి చివరగా చదువుల్లో మర్మమెల్లా చదివితి తండ్రి అన్నాడు. అంటే చదువులలోని సారాన్ని, రహస్యాన్ని తెలుసుకోవాలి అని అర్థం. అదే ఆధ్యాత్మ విద్య అని అర్థం. దాన్ని సద్గురువు ఒక్కడే బోధిస్తాడు. అందుచేత ప్రతి ఒక్కరూ దాని విలువ తెలుసుకొని సద్గురువును ఆశ్రయించి ధన్యులు కావాలి. విద్యలు నేర్చుకోండి. అయితే వాటితో పాటు భగవంతుడిని తెలిపే తత్వ విద్యను నేర్చుకోండి. దాన్ని విడిచిపెడితే మాత్రం నేర్చుకున్న విద్యలన్నీ భ్రమలో పడివేస్తాయి. ఇది ప్రమాదంలో పడకుండా మనిషిని గురువొక్కడే రక్షిస్తాడు. కనుక ఈ సద్గురువు సమాజానికి ఎంతో అవసరం. కొంతమంది మేము జపతపాలు చేశాం, యజ్ఞాలు దానాలు చేశాం, పూజలు వ్రతాలు తీర్థయాత్రలు చేశాం, మానవ సేవ చేశాం, 10 మందిని మంచి మార్గంలో నడిపిస్తున్నాం అని అంటారు. అలా అనేవారు తమను తాము చూసుకోలేరు, తమను తాము ఉద్ధరించుకోలేరు. కాబట్టి వారు కూడా సద్గురువును ఆశ్రయించవలసిందే. ఇలా ఉత్తమమైన పరవిద్య గురువు యొక్క అనుగ్రహం వల్లనే లభిస్తుంది. దానిని శిష్యుడు అందుకొని ఆచరించి తరించాలి. గురువును ఆశ్రయించటం వల్ల సుఖదుఖాలు, శీతోష్ణాలు వంటి ద్వంద్వాల వల్ల కలిగే తాపాలు తొలుగుతాయి. ద్వంద్వాల వల్ల వైరాగ్యము, మోహం కలుగుతూ ఉంటాయి. ఎలా కలుగుతాయంటే దానికి కొన్ని ఉదాహరణలు చూద్దాం. ఒక ఆయన తన సర్వస్వాన్ని త్యాగం చేసి ఒక పెద్ద గుడి కట్టించాడు. కానీ ఎప్పుడూ ఆయన ఆ గుడినే చూస్తూ కూర్చున్నాడు. అలాగే మరో పెద్ద మనిషి పెద్ద దానం చేసి, నేను దానం చేశానని అందరికీ 10 సార్లు చెప్పుకున్నాడు. ఇటువంటి వాడు అన్నిటినీ వైరాగ్యంతో కూడిన మోహాలు అంటారు, మోహాలు అంటున్నారు. మరికొందరికి పాపిష్టి మొహం ఉంటుంది. ఏది చూసినా నాకే కావాలనిపిస్తుంది. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఎవరికీ ఏమీ ఇవ్వబుద్ధి కాదు. దీనినే పాపిష్టి మొహం అంటారు. ఈ మొహాన్నే తాపం అంటారు. అది ద్వంద్వాల వల్ల కలుగుతుంది. దీనినే సంసార సాగరం అంటారు. సద్గురువును ఆశ్రయించటం వల్ల ఈ ద్వంద్వాలు పోతాయి, దుఃఖాలు తొలుగుతాయి, మోహాలు వదులుతాయి, సంసార సాగరాన్ని దాటుతారు. అవిద్య పూర్తిగా నశిస్తుంది. జన్మలకు కారణమైన కర్మలు తొలుగుతాయి. జ్ఞాన వైరాగ్యాలు సిద్ధిస్తాయి. అంచేత ప్రతి ఒక్కరూ మంచి శిష్యులు కావాలి. గురు రూపాన్ని ధ్యానించాలి, గురునామాన్ని కీర్తించాలి. అదే హరిధ్యానం, హరధ్యానం అవుతుంది. అదే హరికీర్తన, హరకీర్తన అవుతుంది. భగవంతుడి యొక్క జ్ఞానంతోనే మనిషి తరిస్తాడు. కనుక జ్ఞానం అనేది పుస్తకాలు చదివితేనో, ఉపన్యాసాలు వింటేనో, తలబద్దలు కొట్టుకుంటేనో రాదు. గురువు అనుగ్రహిస్తేనే అవుతుంది. గు అంటే చీకటి అని అర్థం, రు అంటే వెలుతురు అని అర్థం. అంటే జ్ఞానాన్ని, అంటే ఇప్పుడు జ్ఞానం కావాలనుకున్నారు, అజ్ఞానాన్ని మిరింగివేసే గురువే పరబ్రహ్మము అని అర్థం. దీని యొక్క తత్వం గుకారశ్చాంధకారస్తు రుకారస్తన్నిరోధక అంధకార వినాశిత్వాత్ గురునృత్య విధీయతే. గు అంటే చీకటి అని అర్థం, రు అంటే దానిని పోగొట్టేది అని అర్థం. అంటే ఎవరైతే
చీకటిని పోగొడతారో ఆయనే గురువు అని ఈ గురుగీత యొక్క శ్లోకార్థ తెలుపుతోంది. సద్గురువు ఎప్పుడూ శిష్యుడి పాపం గురించే చింతన చేస్తాడు. ఆయన అలా చేస్తే పాపము నశించి శిష్యుడు పుణ్యాత్ముడవుతాడు. ఎప్పుడూ మెచ్చుకుంటూ ఉంటే పుణ్యాత్ముడు కాడు కదా. అంచేత సద్గురువును ఆశ్రయించిన శిష్యుడు ఎప్పుడు గురువును పొగడాలే కానీ తాను మాత్రం గురువు నుంచి పొగిడించుకోకూడదు. బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి మీరు. మమ్మల్ని గురువుగారు ఏమీ పొగడరే, ఇంత పని చేశాను అంత పని చేశానంటే అక్కడికి పాపిష్టం అయిపోతుంది. నువ్వు పాపాన్ని కట్టుకున్నట్టు లెక్క. గురువు పొగడకూడదు. మన పాపాన్ని గురించి ఆయన ఎప్పుడు దండిస్తూనే ఉండాలి. అంటే నేను గొప్పగా సేవ చేశాను, నేను ఎంత కష్టపడ్డానో, పగలు రాత్రి కష్టపడ్డాను అనకూడదు. ఎవరి కోసం చేశావు? నీ పాపం పోవటానికి, నీకు బువ్వ కోసం చేశావు. జ్ఞాపకం పెట్టుకో. రెండిట్లో ఏదో ఒకటి నీకు. అందుకని అట్లంతా అనకూడదు. అసలు ఛాన్స్ దొరికిందే సేవ చేయటానికి. ఆయన ఎవరు లేకపోయినా ఉండగలరు. గురువుగారు పనికే అక్కర్లేదు, ఒక్కడే ఉండగలరు. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీరంతా చేరుకున్నారు. ఇవన్నీ నేను వదిలేశాననుకో, మీరెవరూ అక్కర్లేదు. అందుకని అది తెలుసుకోవాలి మీరు. మా కోసం గురువుగారు ఇవన్నీ చేస్తున్నారు అనుకోవాలి మేము. అది జాగ్రత్తగా ఉంటే మీరు బాగా ఉంటారు. చాలా గొప్పగా మీరు చెప్పుకోకూడదు, అది ఇచ్చేసా అని. నేను ఎప్పుడు నేనే చేయాలా అనేది కూడా అనుకోకూడదు. నేను ఎప్పుడు ఎక్కడ అన్ని చోట్ల నేనే తిరగాలనేది కూడా అనుకోకూడదు. గురువు మాట, గురువు బాట మనం అనుసరించాలి. అంతేగాని గురువుకి ఏ విధమైనది ఇబ్బంది పెట్టకూడదు. అది సేవ కాదు. అది అందుకని చాలా బాధ. అది సేవ కాదు, బాధ పెట్టకూడదు ఎప్పుడు. నేను గొప్పగా సేవ చేశానని మాటిమాటికి అనకూడదు. ఇతరులతో కూడా చెప్పుకోకూడదు కూడా. సిగ్గుచేటు. దానాలు చేశాను అని కూడా అనకూడదు. పూజలు చేశాను కూడా అనకూడదు. విద్యాపరంగా సేవ చేశాను కూడా అనకూడదు. ఇక నాదపరంగా సేవ చేశాను కూడా అనకూడదు. అనేక విధాలుగా సేవ చేశాను కనుక నన్ను గురువు ఎప్పుడూ మెచ్చుకోవాలి. చూసావా, ఇది మాత్రం ఉండకూడదు అని మాత్రం అనుకోకుండా అలా అనుకుంటే, అంటే నాకేం అక్కర్లేదు అనుకుంటే, అట్లా ఏమైనా అనుకుంటే, నన్ను ఎప్పుడు పొగడాలా, నన్ను ఎప్పుడు దగ్గర పెట్టుకోవాలా అనుకుంటే శిష్యుడి పుణ్యము క్షీణిస్తుంది. గురుగీతలో చెప్పేది ఇది ఈ గురు పౌర్ణిమ సందేశం. ఈ ఉపదేశాన్ని అందరూ కూడా మనస్సులో ధరించి ఆచరించి ధన్యులు కండి. మీపై ఆ వ్యాస భగవానుడు ఆదిగురు దత్తస్వాముల యొక్క అనుగ్రహం ప్రసరించుగాక. జై గురుదత్త, శ్రీ గురుదత్త. For more videos like this, subscribe Big TV channel.